మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో మన మధ్యలోనికి నడిపించబడినటువంటి మరి అభిషేక్తులు దైవజనులు కిరణయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, అదే బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా పేరు వరుసన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయము చాలా ప్రతిష్టమైనటువంటి సమయం. దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. మనుషులైతే థ్యాంక్స్ గివింగ్ చెప్పే విధానాల్లో, విధి విధానాల్లో చాలా రకాలు చూస్తారు. ఒకరి ద్వారా ఒకరికి మేలు కలిగినప్పుడు వారి స్థాయికి తగినట్టు ఏం చేస్తారు? థ్యాంక్స్ గివింగ్ చేస్తారు. కృతజ్ఞతలు తెలియపరుస్తారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి మనం అందరము కూడా మరి ఈ కృతజ్ఞత కూడికలు అనేటువంటి ఏర్పాటు చేసుకొని సంఘపరంగా మనం ఏం చేస్తున్నాము? ఆరాధనతో కూడినటువంటి కృతజ్ఞత ఆయనకి తెలియచేస్తాం. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ కోటాను కోట్ల దేవదూతలు ఎల్లవేళలా సర్వగా ఏం చేస్తారండి? ఎప్పటికప్పుడు ఆయన్ని కీర్తిస్తున్నటువంటి కీర్తనలతో పాటు మన కృతజ్ఞతలు కూడా ఆయన నామాన్ని గణపరిచేవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి పనుకున్నటువంటి సమయంలోనే మరి సంఘంలో ఏర్పాటు చేసినటువంటి మరి ఈ సమయాన్ని దేవుడు ప్రతిష్ఠించును గాక. అదేవిధంగా మన మధ్యలో దైవజనులు మరి కిరణయ్య గారు ఉన్నారు. మరి వారి సంఘము మనందరినీ ఎంతగా ప్రేమించారు. ప్రతి వేట ప్రతి సమయంలో మరి మన ఇద్దరికి వచ్చి మనం బలపరుస్తూ ఉంటారు. మరి అటు రీతిగానే ఈ సమయంలో అయ్యగారు ఉన్నారు మన మధ్యలో. అదేవిధంగా తమ్ముడు ఉన్నారు, బ్రదర్ ఉన్నారు. మరి ఆ బ్రదర్ గారికి కూడా మరి మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. డానియల్, ఓకే. మరి మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారికి మరి ఈ సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి ఈ సమయంలో దైవజనులు మన మధ్యకి వచ్చి మరి కృతజ్ఞత అర్పణలతో కూడినటువంటి మాటలు, ప్రభు సన్నిధిలో ఏ విధముగా మనము ముందుకు వెళ్ళాలి, ఇంకా దేవుడు మనల్ని ఏ విధంగా బలపరచాలి అని తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మన బలపరచడానికి మరి ముందుగానే మనం చెప్పాం. ఏం చెప్తున్నారు? ప్రీప్లాన్డ్గా ఎవరిని పిలవట్లేదు. మరి ఆ సమయంలో ఆ సందర్భంలో మరి ఇక్కడికి రావటం జరిగింది. నేను కూడా దాదాపుగా 2 రోజులు 3 రోజులు నేను ఇక్కడ విజయవాడలో లేకపోవటం వల్ల రాలేకపోయాను. మరి అట్లాగే ఎవరిని పిలవట్లేదు. కానీ దైవజనులకు దేవుని ప్రేరేపణ బట్టి మరి ఈరోజు దైవజనులు మన మధ్యలోకి రావటం ఎంతగానో ఆనందదాయకం, సంతోషకరం. కాబట్టి ఈ సమయాన్ని దైవజనులకు అప్పచెప్తున్నాను. మరి దైవజనులు మనల్ని వాక్య రూపంగా ముందుకు నడిపిస్తారు. వారు మన మధ్యకి వస్తుండగా మనము కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పులు కూడా దీన్ని మహిమపడదాం. హల్లెలూయా. హలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులు అరుణ్ గారికి, గత దినాల్లో మన మధ్యకు వచ్చి వాక్య సందేశం అందించిన డానియల్ ప్రిన్స్ గారికి అందరూ కూడా వందనాలు. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారా? చెప్పేసుకున్నారా? చెప్పుకోండి. మొహం మీద కొట్టినట్టుగా ఉంది, వందనాలు చెప్పినట్టుగా లేదు.
అయ్యా మీరు చెప్పుకున్నారా? అన్న ఏంటో సీరియస్గా కూర్చున్నాడా? చాలా సంతోషం. మందిరాన్ని చూస్తుంటే చాలా అసూయగా కూడా ఉంది. గత దినాల్లో మన మందిరం ఎలాగుండేది, ఈరోజు దేవుడు ఎంత చక్కగా, ఇంత సుందరంగా, మరి ఇదేదో కార్పొరేట్ చర్చి లాగా ఉందా లేదు నాన్న? ఇదంతా మీ ప్రార్థన, ఇదంతా మీ కన్నీరు, ఇదంతా మీ ప్రయాసం. దేవుడు ఎంత అద్భుతమైన మందిరాన్ని, మరి మే నెలంతా మీరు ఇషో అనుకొని ఉంటారు కదా. నన్ను రేకిల కింద కూర్చొని మీ కష్టాన్ని చూసిన దేవుడు 2 ఏసీలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. 3వది కూడా కావాలి, ప్రార్థన చేయండి. 3వది కూడా వెనకాల అన్నయ్య వాళ్ళకి 3వది కూడా కావాలి. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, చేతనైతే సహాయం చేద్దాం. హల్లెలూయా. ఇది ఎన్నో రోజన్నా? 5వ రోజు. వెరీ గుడ్. మొదటి రోజు అద్భుతమైన దైవజనులు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు కూడా వచ్చారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మొదటి రోజు ఏం వాక్యం చెప్పారు? ఎవరికైనా గుర్తుందా అమ్మా? అదే మన సబ్జెక్టే కృతజ్ఞత నాన్న. కృతజ్ఞత చెప్పండి. ఏంటి చెప్పాలి అందరూ? కృతజ్ఞత అంటే మా అంటే నాన్న కొద్ది సౌండ్ పెట్టింది. అంటే దేవుడు చేసిన మేళ్ళు అంటే అంతకుముందు జ్ఞాపకం చేసుకోలేదా? ప్రతిరోజు కూడా అసలు పొద్దున్న లెగ్గలోనే మనకు దేవుడు గుర్తొస్తాడు. పొద్దున్న లెగ్గంలోనే దేవుడు మనకి ఏం చేస్తాడు? గుర్తొస్తూ ఉంటాడు. మరి సందీప్ గారు కొంచెం బిజీ పని వల్ల, తెలుసు కదా, అన్న అందరి వాడు కాబట్టి మరి చాలా ప్రాముఖ్యమైన పని మీద ఆయన ఎక్కడో ఉన్నా కానీ ఆయన మనసు అంతా కూడా ఇక్కడే ఉంది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఎలా జరుగుతుందని అప్డేట్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నారు. మనిషి అక్కడ ఉన్నాడు కానీ ఆయన మనసంతా కూడా మరి ఇక్కడే ఉంది. ఎవరికి కష్టం వచ్చిందో, ఎవరికే ఇబ్బంది వచ్చిందో దైవజనులు మరి దూర ప్రాంతం వెళ్ళారు. క్షేమంగా దేవుడు తన సేవకుల్ని మన మధ్యకు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరి తల్ల ఉంచుదాం. చిన్నపిల్లలు కూడా ఎవరిని గొడవ చేయనీయకుండా, ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు క్రమానికి కర్త గాని అల్లరుంటే అక్కడ ఆయన ఉండే దేవుడు కాదు. బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. అందుకే ప్రసంగి అంటాడు, దేవుడు మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు బాయ్ కొంచెం నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, మా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇంటి దగ్గర ఉన్నట్టుగా మందిరంలో ఉండొద్దు అంటాడు, బయట ఉన్నట్లుగా మందిరంలో ఉండొద్దు అంటాడు. మన పిల్లలను కూడా క్రమంగా పెట్టుకుందాం. పరిశుద్ధ ఆత్మ తండ్రికి ఈ రాత్రి కోడిక ద్వారా మహిమ కలుగులాగా, మన కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చులాగా, దైవజనులు పడుతున్న ప్రయాసానికి దేవుడు ప్రతిఫలం దయచేలాగా చిన్న ప్రార్థన చేద్దాం అందరం కూడా. దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి అల్పుడను అయోగ్యుడను నాయనా అయ్యా, ఇదిగో ప్రభా నాకు ఈ ధన్యత అయ్యా మీరు ఇచ్చినందుకు మీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన ఈ రాత్రి నీ బిడ్డలతో మీరేం మాట్లాడబోతున్నారో నాయనా అయ్యా, నీ బిడ్డలకి ఏం అవసరమో నాయనా అయ్యా, ఇదిగో నీ బిడ్డల ప్రభా ఏ రీతిగా మీరు దర్శించబోతున్నారో నాయనా అయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డకి అయ్యా ఇదిగో ప్రభా అదిగో నాయనా మరి ఆహారము అవసరమో తండ్రి ఈ రాత్రి మీరు వడ్డించండి అయ్యా. ఇదిగో మాట్లాడే నీ సేవకుని మరుగుపరచండి, పక్కన పెట్టండి అయ్యా. నీ స్వరము నీ ప్రజలకు వినిపింప చేయండి నాయనా. మీకే స్తోత్రాలు నాయనా. ఇంకా రావాల్సిన నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందమా ఆమేన్. ఇందాక అరుణ్ గారు అన్నారు కదా, థ్యాంక్స్ గివింగ్.
ఏంటన్నా థ్యాంక్స్ గివింగ్ అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? ఇవ్వటం. గివింగ్ అంటే ఏంటన్నా? ఇవ్వటం. ఎవరికి ఇవ్వటం? ఎవరు మనకి మేలు చేస్తే, అది ఎవరికి మనకి ఉపకారం చేస్తే వాళ్ళకి తిరిగి వాళ్ళని హానర్ చేయటమే, వాళ్ళని గౌరవించటమే థ్యాంక్స్ గివింగ్, లేక కృతజ్ఞత తెలియచేయటం. మనందరికీ జనరల్గా తెలుసు కదా, ప్రతి విషయంలో కూడా ఫ్రీగా వచ్చే పదం ఒకటి ఉంటుంది. ఏంటిదమ్మా శ్రావణి గారు? అమ్మ చెప్పండి నాన్న. దీనికి చదువు అవసరంలా, దీనికి పల్లెటూరా పట్టణం అవసరంలా, హైట్గా ఉన్నావా ఏమంటే షార్ట్గా ఉన్నావా అవసరంలా కదా. ఇది ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఇదిగో మనం చాలా సార్లు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తాం. ఏ పదం? థ్యాంక్ యూ లేక థ్యాంక్స్. దేనికి చెప్తున్నామంటే ఎదుటి వ్యక్తి నుంచి మనము ఒక బెనిఫిట్ అనేది పొందుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి నుంచి మనం ఒక సహాయాన్ని పొందుకున్నప్పుడు మనం చెప్పేది ఏంటంటే థ్యాంక్స్. అవసరమైతే షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, ఇచ్చి ఏం చేస్తామంటే థ్యాంక్స్ అని చెప్తాం. ఇప్పుడు మనం దేవుడికి దేనికి థ్యాంక్స్ చెప్పాలి? హలో వెనకాల, ఇప్పుడు దేవుడికి మనం దేనికి థ్యాంక్స్ చెప్పాలి? అమ్మా, ఆయన చేసిన ఎన్ని మేళ్ళు ఉన్నాయి? మరి ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి ఆయనకి? మరి ఎన్ని చెప్పాం నాన్న? ఇంకా ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి ఆయనకి? అసలు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ శ్వాస తీసుకుంటున్నామంటే కూడా అది కేవలం ఎవరి కృప అంటే దేవుని కృప మాత్రమే. సెకండ్ కరోనా వే మనకు తెలుసు కదా, ఏమి దొరక ప్రజలు చచ్చిపోయారంటే చెప్పండి, ఏం దొరక నాన్న? ఆక్సిజన్ అంటే అయ్యా శ్వాస. ఆక్సిజన్ అంటే ఏంటన్నా కదా, పీల్చుకునే గాలి. దీనికి ఆ రోజుల్లో ఏం చేశారంటే లక్షలు ఖర్చు పెట్టారు. జిల్లాలు దాటారు, సరిహద్దులు దాటారు, ఎక్కడెక్కడికో మరి వెళ్ళి ఈ ఆక్సిజన్ కోసం ప్రజలు ఏమయ్యారంటే అల్లాడిపోయారు. ఎంత పెట్టారు చెప్పండి? లక్షలు. ఆర్ఎంపీ డాక్టర్లు ఆ రోజుల్లో 10 లక్షలు సంపాదించుంటాడు. ఆర్ఎంపీ డాక్టరే ఏమండి ఆ రోజుల్లో కేవలం 10-15 లక్షలు పైగానే సంపాదించుంటాడు. దేనికోసం చెప్పండి నాన్న? అలా అంటాం కదా, దేనికోసం నాన్న? ఆ గాలి కోసం. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీ వయసు ఎంతో నాకు తెలియదు, నీ బ్రతుకు దినాలేనో నాకు తెలియదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మరుక్షణము నుంచి డాక్టర్ గారు చేయబెడతారు కదా, శ్వాస ఆడుతుందో లేదో. స్తోత్రం చెప్దాం. నాడు పట్టుకుంటారు, కొట్టుకుంటుందో లేదో. మరలా ఇక్కడ ఎప్పుడు చేయబెడతారు? ఏంటి మరలా ఎప్పుడు? అప్పుడు నుంచి ఇప్పుడు దాకా నువ్వు ఎంత శ్వాస తీసుకొని ఉంటావు? ఏనా ఎంత శ్వాస తీసుకొని ఉంటాం? మరి దేవుడికి మనం ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి? ఒకసారి ఊరికే మనం ఆలోచన చేసుకుందాం. ఏమిచ్చినా ఏమి చేసినా కానీ మనం దేవుడికి జీవితాంతం కూడా రుణపడే, చెప్పాలి, నోరు తెరవాలి, రుణపడే. ఆయన రుణం తీరేది కాదు, ఆయన బంధం తెగిపోయేది కాదు, అది ఒక రోజుతో వదిలించుకునేది కాదు. ప్రతిరోజు కూడా మన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేవునికి ఏం చేయాలి? అమ్మ చెప్పాలి నాన్న. దావీదంట దినానికి చెప్పాలి అన్నయ్య, పర్లేదుగా రా అన్న, అటు ఇటు తిరిగితే పర్లేదుగా, వెరీ గుడ్ కదా. దావీదంట దినానికి ఎన్నిసార్లు?
అని చెప్పు, ఎన్నిసార్లు చెప్పాలి నన్ను, ఎన్నిసార్లు? అయ్యా వెనకాల ఆ బాల్కనీ ఏదో అంటారు కదా దాన్ని, అక్కడ కూర్చున్న వాళ్ళు కరుణాకర్ గారా, ఎన్నిసార్లు అంటండి చెప్పాలి, ఎన్నిసార్లు? 7 సార్లు దేవుణ్ణి ఏం చేసేవాడంట? స్తుతించేవాడంట. నేను ప్రశ్న అడుగుతా, ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు మందిరంలోకి వచ్చే వరకు 7 సార్లు నేను స్తుతించానండి దేవుణ్ణి అన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? వీడొస్తే ఇదే తలకాయ నొప్పి మనకి, ఈ బక్కోడు వస్తే మనకి ఇదే తలకాయ నొప్పి. నానా దావీదంట దినానికి ఎన్నిసార్లు చెప్పండి, చెప్పాలరా ఎన్నిసార్లు అంట? మరి కృతజ్ఞత కూడికలో టైటిల్ పెట్టుకున్నాం, దైవజనులకి దేవుడు మంచి ప్రేరేపణ ఇచ్చాడు, హృదయంలో ఒక భారం ఇచ్చాడు, ఇదిగో ఒక ప్రసవేదన ఇచ్చాడు. నా సంఘము, నేను, నా కుటుంబం, నా సంఘ బిడ్డలు, జిఎస్ఎం ఫ్యామిలీ అంతా కలిసి దేవుణ్ణి ఏం చేయాలి చెప్పాలి నాన్న? దేవుణ్ణి ఏం చేయాలి చెప్పాలి? దేవుణ్ణి ఏం చేయాలి? ఎన్నిసార్లు అనుకున్నాం దావీదు దినానికి? మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరి ఇంకెందుకు సదిరేసుకుంటే పోతుందిగా అమ్మోట, చెప్పండి నాన్న, ఇంక సదిరేసుకుంటే పోతుందిగా. అంటే వచ్చి కూర్చోటం, అది మోగితే ఏదో చప్పట్లు కొడతాం, మైకు దొరికితే ఏదో పాట పాడతాం, అవకాశం వస్తే ఏదో ఏమన్నా 2 కేకలు వేయటం, వెళ్ళిపోవటం, ఇదే నా కృతజ్ఞత? వినబడుతుందా నాన్న? ఇదే నా కృతజ్ఞత? ఒక్క దినానికి ఏం తక్కువ దావీదుకి? తిండికి తక్కువ, బట్టకి తక్కువ, ఆరోగ్యం తక్కువ, స్టేటస్ తక్కువ, ధనం తక్కువ. దావీదుకి ఏం తక్కువ నాన్న? అమ్మ చెప్పు నాన్న, ఏం తక్కువ? అన్ని తక్కువ మనకే. అన్ని తక్కువ ఎవరికి? మనకి. ఆయన 7 సార్లు స్తుతించాడు కాబట్టి దేవుడు ఆయనకి ఏమి తక్కువ చేయలా. పెంట కుప్పల నుంచి, ఎక్కడో ఏమండి దిక్కుమొక్కు లేని స్థలములో నుంచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి గుర్తించలేదు, విలువ లేనివాడుగా ఇదిగో సమూయేలు ఇంటికి వచ్చి, అయ్యా నీకు ఎంతమంది కొడుకులంటే పిలవమంటే ఎంతమందిని పిలిచాడు? తెలీదా తెలుసా? ఏదో ఒకటి ఎంతమందిని పిలిచాడు నాన్న? ఏంటి అక్క బైబిల్ తెస్తుంది? నాన్న ఎంతమంది పిలిచాడు? ఎంతమంది కొడుకులు ఆయనకి పోను అదని తెలుసా అమ్మా? ఓరే బాబు నాయన, ఎంతమంది కొడుకులు నాన్న? 8 మంది కొడుకులు కదా. ఎంతమందిని పిలిచాడు? మరి దావీదుని ఎందుకు పిలవలా? చెప్పాలి నాన్న, దావీదుని ఎందుకు పిలవలా? అంటే ఆ ఇంట్లోనే దావీదుకి ఏమి లేదంటే గుర్తింపు లేదు. ఆ ఇంట్లోనే దావీదుని ఏం చేయలేదంటే పట్టించుకోలేదు. అడుగుతాడు, అయ్యా దేవుని ఆత్మ నాకు ప్రేరేపణ రావట్లేదు, ఇదిగో నీ గర్భవాసాన పుట్టిన అందరు ఇక్కడే ఉన్నారంటే అప్పుడు అంటాడు, ఇంకోడు ఉన్నాడయ్యా, ఆడి గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరమో లేదు, ఆడు నా కడుపున చెడబుట్టాడు, ఆడు పనికిమాలినోడు, ఆడికి అంత సీన్ లేదు, ఆడికి అంత మ్యాటర్ లేదు, ఇప్పుడు ఆడి విషయం ఎందుకులే అని యెషయా సమూయేలుతో అంటూ ఉన్నాడు. ఆ సమయంలో దావీదు అక్కడ ఏం చేస్తున్నాడంటే, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. కొడదామా చప్పట్లో? కృతజ్ఞత అయ్యే. ఇది అరుణ్ గారి పాట సార్. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నేను గొర్రెను కలిసి పడదాం. చప్పుడు రావనుకుంటా. నా
అందరూ పాదాలు ఆ సమయంలో దావీదు గారంట అరణ్యంలో ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు? మంచి కాపరి, చెప్పాలి, మంచి కాపరి, నా తండ్రి నన్ను పట్టించుకోకపోయినా, నా ఫ్యామిలీ నన్ను పట్టించుకోకపోయినా, నా ఇంట్లో నాకు గుర్తింపు లేకపోయినా, రేషన్ కార్డులో నా తండ్రి నా పేరు రాయించకపోయినా, నేను ఆరాధించే దేవుడు ఒకడున్నాడు, నేను సేవించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళంతా నన్ను మర్చిపోయిన స్తుతి అనే పదం నా నోట్లో వస్తే, ఆయన్ని ఆరాధిస్తే, ఇదిగో బ్రతుకు దినాలన్నీ కూడా నన్ను కడుపులో పెట్టుకుని చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన ఏం చేస్తున్నాడంటే దావీదంట దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కొడుకులో అన్నయ్యలు ఎవరు చెప్పట్లేదు అని ఏ కొడుగా కృతజ్ఞత, ఇంకోటి కూడా పెట్టుకుంటే పోత పక్కన అర్పణ. కృతజ్ఞత అంటేనే అర్పణ. చెప్పండి, కృతజ్ఞత అంటేనే, చెప్పినానా, కృతజ్ఞత అంటేనే అర్పణ, ఇవ్వటం. అందుకే థ్యాంక్స్ గివింగ్, దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఇవ్వటం. దావీదంట దినానికి ఎన్నిసార్లు చెప్పండి? మరి దేవుడిని వదిలేశాడా? దేవుడిని తోసాడా? చెప్పండి. ఆ దావీదు ఒక గొర్రెలు కాసుకున్న ఆయన వచ్చేదాకా కూడా ఒక యాజకుడు, రాజులను అభిషేకించే ఒక యాజకుడు ఎవరి కోసం వెయిట్ చేశాడంటే, అమ్మ చెప్పాలి నాన్న, దావీదు కోసం. ఇంట్లో ఏమీ లేదు. దావీదు అంతగా హెచ్చించబడటానికి కారణం, దావీదు అంతగా వృద్ధిలోకి రావటానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి, దినానికంట చెప్పండి ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన, 7 సార్లు. మొత్తం కలిపితే ఎంత? మన ప్రార్థన అంతా కలిపితే 10 నిమిషాలు ఉండదు. మన ప్రార్థన అంతా కలిపితే 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉండదు? ఫోను మోగంలోనే ఏం చేస్తావు? నోటిఫికేషన్ రాంగులోనే ఏం చేస్తావు? నేను తప్పు చెప్తున్నానా? ఏమండి, నువ్వు ఆరాధనలో కూర్చుంటున్నావు, ఫోను మోగంలోనే కొంపలేదు మునిగిపోయినట్టుగా గబ్బా 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 వెళ్ళిపోతున్నావు. అదేనా దేవుడికి మనం ఇచ్చే కృతజ్ఞత? అదేనా దేవుడికి మనం చెల్లించే అర్పణ? నేను ఇక్కడికి రాంగ్లోనే నా మొబైల్ ఏం చేసుకున్నానంటే సైలెంట్లో పెట్టేసుకున్నా. అది చాలు దేవుడికి స్తోత్రం చెప్దామా? ఇది ఆన్లో ఉందనుకో, ఏం చేస్తాను? మోగంగులోనే చెప్పలు, మోగంగులోనే ఏం చేస్తాం? మోగంగులోనే బయటికి వెళ్ళిపోతాం. నేను సాతాను గారు ఏదో రకంగా బయటికి వెళ్ళిపోవటానికి, అదేదో నువ్వు పెద్ద సీరియస్గా వెళ్తావు. బయటికి వెళ్ళంగలోనే మీకు పర్సనల్ లోన్ కావాలని అంటుంది అంతే. ఏముంటుందండి? నువ్వు బయటికి వెళ్ళంగలోనే అక్కడ ఏముండదు, నువ్వేదో పెద్ద ఎవడో చేసినట్టుగా వెళ్ళిపోతావు. బయటికి వెళ్ళి ఎవరు కావాలంటే అది కంపెనీ కాదు. నేను చెప్పేది అర్థం చేసుకోండి. కృతజ్ఞత మన స్థితిలో, మన బ్రతుకులో, మన పరిస్థితుల్లో గొప్ప మార్పు తీసుకొచ్చేది ఏంటంటే కృతజ్ఞత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందామా? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా కదా. దైవజనులు చాలా మంది చెప్పుంటారు, వినాలి జాగ్రత్తగా. చదువు నాన్న. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు, అందరు తలకాయలు పైకి ఎత్తాలి. ప్రతి విషయంలో కూడా
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు థ్యాంక్స్ ఎప్పుడు చెప్తాం అనుకున్నాం ఇందాక మనం? ఏదైనా ఎదుటి వ్యక్తి నుంచి మనకి మేలు మనకు పొందుకుంటేనే, ఉపయోగం ఏదైనా మనకి ఉంటేనే. నువ్వు ఇలా పెట్టంలో, లిఫ్ట్ అనంగలోనే, బండి ఎక్కించుకోంగలోనే ఏమంటావు? ఎక్కించుకోపోతే చెప్పలు, ఎక్కించుకోపోతే తిట్టుకుంటారు, తిట్టుకోరా? ఈడి గాంగుందులే బోర్డు బండి, ఆడ యాక్సిడెంట్ అయి చావా అనుకుంటాం. ఎప్పుడు అదే ఎక్కించుకున్నాం అనుకో, దిగిన వెంటనే ఏం చేస్తామంటే, థ్యాంక్ యూ బ్రదర్, దేవుళ్ళలాగా వచ్చి నన్ను ఎక్కించుకున్నారు. ఇప్పుడు థ్యాంక్స్ మనం కృతజ్ఞతాస్తుతి ఎప్పుడు చెల్లించాలంట దేవుడికి? మేలు జరిగినప్పుడే అని ఉంది అక్కడ. నానా, మేలు జరిగినప్పుడే అని ఉందా? ఉపకారం జరిగినప్పుడే అని ఉందా? ఉద్యోగం వచ్చినప్పుడే అని ఉందా? పాస్ అయినప్పుడే అని ఉందా? జాబ్ వచ్చినప్పుడే అని ఉందా? చెప్పండి, ఏముందంటే ప్రతి విషయములో కూడా నేనంట, నువ్వు నష్టపోయినా కానీ దేవునికి స్తుతి చెల్లించాలి. ఎవరు స్తోత్రం చెప్పలా? నీకు ఇబ్బంది కలిగినా కానీ నువ్వేం చెల్లించాలి? డిశ్చార్జ్ అయినప్పుడు దేవుడికి థ్యాంక్స్ కాదు, నువ్వు ఐసీలో ఉన్నప్పుడు కూడా దేవుడికి ఏం చెల్లించాలి? బైబిల్ అదే చెప్పేది. ప్రతి విషయములో కూడా, కష్టములో, నష్టములో, ఏమండి, ఇబ్బందుల్లో, ఇరుకులో, ఆర్థిక బాధల్లో, సమస్యల్లో, ఏమండి, మేలు జరిగినా జరగకపోయినా కానీ మనం దేవుణ్ణి మాత్రం ఏం చేయకూడదంటే, ఆయనకి చెల్లించే కృతజ్ఞతాస్తుతుల్లో మనం ఎక్కడ కూడా ఏమవ్వకూడదంటే, చెప్పాలి అమ్మ ఎదరా, ఏం చేయకూడదు నాన్న? అందుకే పౌలు గారు ఏమన్నారంటే, ప్రతి అక్కడ పలానా రీజన్ లేదు. నష్టం వచ్చినా కానీ 10th క్లాస్ తప్పేమనుకో, మొహం అంతా మార్చుకోవాలా? అయ్యా నీకు స్తోత్రం, దీని వెనక లేదో నీ ఉద్దేశం, నీ చిత్తం, నీ ప్రణాళిక, నీ ప్లాన్. ఒకవేళ నా తల్లిదండ్రులు పట్టించుకోక నీ తప్పానేమో, ఎలాగైనా నా తల్లిదండ్రులు పట్టించుకుంటారేమో. మా పాపను కూర్చోబెట్టినానా, నేను ఇదిగో సరిగా చదవక తప్పానేమో, ఇప్పటికన్నా చదువుకోవాలని నీకేమొచ్చిందంటే, అర్థమవుతా నేను చెప్పేది మీకు? ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? వ్యాపారంలో లాభం వస్తేనే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా? వ్యాపారం బాగా జరుగుతున్న అయ్యగారు ఎప్పుడు పెడతారో మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక అనాలా? నీ వ్యాపారం జరగకపోయినా కానీ అది నిజమైన కృతజ్ఞత అర్పణ. చెప్పండి, అది అలా బైబిల్లో ఒక ఆయన చెల్లించాడు. వెనకాల అన్నయ్యలను అడుగుదాం, వాళ్ళు సీనియర్లు కదా. బైబిల్లో ఒక ఆయన చెల్లించాడు. ఎవరు అమ్మా? అయ్యా వెనకాల ఎవరు? చెప్పాలి, ఎవరు నాన్న? ఎప్పుడు చెల్లించాడు? టోటల్ లాస్ అంటాం. ఏ లాసు? ఏ లాస్ నాన్న? టోటల్. ఒక్కడే మిగిలిపోయాడు. బైబిల్ సాక్షిగానో అగ్ని సాక్షిగానో ఇది అంటారు కదా, తాళి కట్టిన భార్య కూడా నువ్వు వద్దురా బాబు నాకని ఏం చేసింది? మొహం మీదే ఉమ్మేసి దూషించి వెళ్ళిపోయింది. బిడ్డలందరూ చనిపోయారు. నిమిషానికి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఏంటి ఆ బ్రేకింగ్ న్యూస్ అంటే, ఏబో నీ పిల్లలు చచ్చిపోయారు, దేవుడికి స్తోత్రం. ఏబో నీ ఆస్తి పోయింది, దేవుడికి స్తోత్రం. ఏబో ఇదిగో నీ యొక్క ఎద్దులు చచ్చిపోయినాయి, దేవుడికి. అలాంటి విశ్వాసులు ఎవరిని ఉన్నారా? అలాంటి విశ్వాసులు ఎవరిని ఉన్నారా? అమ్మా వింటున్నారు లేదు? అలాంటి విశ్వాసులు ఎవరిని ఉన్నారా? ఎంత లాస్ అయిపోయాడంటే, ఎంత ధనవంతుడు, ఊజు దేశములో అతన్ని మించిన వాడు. అంబానీ కూడా పనికిరాడు. స్తోత్రం చెప్పు. ఏమండి, అంబానీ కూడా ఊజు దేశమందు. ఏబు ఎవరంటే ధనవంతుడు. ఇప్పుడు ఏమైపోయాడు అమ్మ? చెప్పలేమైపోయాడు? అన్నయ్యలు ఎవరు చెప్పట్లా? ఏమైపోయాడు? మొత్తం ఏమండి, ఎంత ఆస్తిపరుడో అన్నీ కూడా పోయినాయి. ఆ పోయినప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన మాట,
ఏమన్నాడంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, అది నిజమైన కృతజ్ఞత. సభలు కూడా దేవుడికి స్తోత్రం చెప్తామా? దమ్ము కావాలి అలా చెప్పాలంటే గట్స్ కావాలి. అలా చెప్పాలంటే దేవుడి మీద సంపూర్ణమైన ఇదిగో ఒక విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏమన్నాడు? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, అంతే. ఆయనకే ఏం కలగాలి. అలాగే ఇంకొక నష్టపోయింది. ఎవరామా చెప్పమ్మ గట్టిగా. నయోమి కదా. రూతు గ్రంథం మొదటి వచ్చిన మనం చూస్తే కదా, చిన్న కరువు వస్తేనే ఆమె ఏం చేసిందంటే ఏబులాగా నిలబడలేకపోయింది. చదవండి మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి వచ్చి. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలగగా, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఆ మాట. యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? ఏం వదిలిపెట్టాడు? బెత్లెహేం. చెప్పండి నాన్న, ఏం వదిలిపెట్టాడు? ఏం వదిలిపెట్టింది? ఏం వదిలిపెట్టలేదు. ఏబు కంటే ఇంకేం పెద్ద కష్టం వచ్చిందా? ఏబు కంటే పెద్ద సమస్య వచ్చిందా? ఊరికే శాంపుల్కి ఏదో చిన్న కరువు వచ్చిందంట. ఆ చిన్న కరువు రంగులో ఏం చేసిందంటే యోదా బెత్లెహేమును వదిలిపెట్టి, మోయాబ్ అంటే శాపం లేకపోతే లోకమో, ఏమండి ఇంకెన్నన్నా పెట్టుకోవచ్చు, పనికి మాలిందో, ఏమండి ఏదో. ఎక్కడుండాల్సిన విశ్వాసి నేనంట ఏమో కూడా ఆ సమయంలో, ఎలీమెలెకు కూడా ఆ సమయంలో, ఇదిగో దేవా ఈ కరువు వచ్చింది నీకు స్తోత్రం అని అంటే ఎలీమెలెకు చచ్చిపోయేవాడు కాదు. స్తోత్రం చెప్దామా? ఎలీమెలెకు తన 2 బిడ్డలు ఏమైపోయేవాళ్ళు? అర్థం చేసుకొని నేను చెప్పేది, ప్రియమైన దేవుని బిడ్డలారా కదా. ఏమన్నాడు? అందరూ పోయినా కానీ, మొత్తం కోల్పోయినా కానీ ఆయన అన్న మాట ఏంటంటే ఆయన ఇచ్చాడు, ఈయన ఎందుకు అనలేకపోయాడు? ఈయన ఎందుకు అనలేకపోయాడు? అయ్యా వెనకాల మీకు అర్థమవుతుందా? ఈయన ఎందుకు అనలేకపోయాడు? ఏబు దేవుడి మీద ఎంత గురి కలిగి ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు ఏం తెచ్చాను? ఆయన ఇచ్చాడు, ఆయన దయ వల్ల వచ్చినాయి, ఆయనే తీసుకున్నాడు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇస్తాడు, మరలా నాకు కావాల్సినప్పుడు ఇస్తాడు. చిన్న కరువుకే, చిన్న సమస్యకే ఏమైపోయిందంటే ఈ కుటుంబం నిలబడలేకపోయింది. వెంటనే ఏం వదిలిపెట్టారంటండి? చెప్పలు ఏం వదిలిపెట్టారంట? దేవుని యొక్క మందిరాన్ని, లేక దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని, దేవునితో అనుబంధాన్ని, ప్రార్థన జీవితాన్ని ఇదిగో వదిలిపెట్టేసి ఏదో చేద్దామని లోకంలోకి వెళ్ళిపోయారు. వారు ఆలోచన చేసింది ఒకటి, అక్కడ జరిగింది చెప్పాలి. ఏబు కదా ఏమన్నాడు? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాను అన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది? మరలా ఎంత వచ్చింది అన్నయ్య? వెనకాల చెప్పండి, ఎంత వచ్చింది? భార్య పిల్లలు తప్ప ఆస్తి అంతా కూడా ఎంత అయిపోయింది? చూసారా కృతజ్ఞతలో ఎంత ఆశీర్వాదం ఉందో? కృతజ్ఞతలో ఏమండి దేవుడు మెచ్చి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో చూసారా? నేనంట అదే ఎలీమెలెకు కూడా చెప్పుంటే మనోడు చావు తన దగ్గరికి తెచ్చుకునేవాడు కాదు. చేతికొచ్చిన 2 బిడ్డలు చనిపోయే పరిస్థితి వచ్చేది కాదు. కొంతకాలం నిలబడుంటే, కొంతకాలం ఓర్చుకొని ఉంటే, కొంతకాలం దేవుణ్ణి ఆరాధించుంటే, కొంతకాలం దేవుని స్తుతించుంటే, ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ బాధలో నిలబడి ఉంటే దేవుడు అక్కడే పాలు తేనెలో ప్రవహించేలాగా చేయగలిగిన దేవుడే మనం ఆరాధించే దేవుడు. చెప్పట్లా అక్కడే పోగొట్టుకున్న చోటే ఇదిగో దొరికేలాగా చేయగలిగిన దేవుడు.
ఈ రాత్రి ఎందుకు వెళ్ళదని గుర్తు చేస్తున్నానంటే, కృతజ్ఞతలో ఎంత తేడా ఉందో. ఇక్కడేమో నష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టారు, శ్రమ వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టారు, ఇబ్బంది వచ్చింది దేవుణ్ణి విడిచిపెట్టారు. అమ్మగారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదేమో, అయ్యగారు సరిగ్గా ప్రార్థన చేయట్లేదేమో, అందుకు మాకు ఈ కష్టం వచ్చింది, మాకు శ్రమ వచ్చిందని ఏం వదిలిపెట్టారు నానా? మాట్లాడట్లే ఎవరు? ఏం బాగుపడ్డారు దేవుణ్ణి వదిలిపెట్టి? చెప్పండి, నన్ను ఏం బాగుపడ్డారు? హలో అమ్మ ఏం బాగుపడ్డారు? అక్కడ అంటది మొదటి అధ్యాయం 20వ వచనం అనుకుంటా కదా. అయ్యా జాగ్రత్తగానండి. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను, నన్ను నయోమి అనక ఏమనమంటున్నారు అమ్మా? ఏమనమంటున్నాడు? నయోమి అంటే అమ్మ చెప్పాలి. నయోమి అంటే మారా అంటే ఇది ఏం చేసుకుందా దేవుడు చేశాడా? చెప్పాలి నోరు తెరిచి. ఏం చేసుకుందా దేవుడు చేశాడా? పైగా అనే డైలాగ్ ఏంటంటే, దేవుడు అంట నాకు. అలాంటి దేవుడు మనకెందుకు నానా? దేవుడు దుఃఖాన్ని కలుగు చేస్తాడా? చెప్పనా? దేవుడు దుఃఖాన్ని కలుగు చేస్తాడా? అప్పుడప్పుడు మనం పాడతాం కదా, కన్నీరేళ్ళమ్మా ఏదో పాట ఉంటుంది కదా, తుడిచే దేవుడు ఆయన. ఏమేమంటుందంటే, నేనంట ఆమె బెత్లెహేములోనే ఉంటే ఆమె జీవితం మధురంగానే ఉండేది. ఏబులాగా కష్టకాలంలో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పుంటే ఆమె జీవితం ఇంకా మధురముగా మారేది. ఆ చిన్న పరీక్ష కాలములో దేవుడు తన నుంచి ఆశించింది ఏంటంటే థ్యాంక్స్. చెప్పండి ఏంటి? చెప్పాలి వెనకాల ఏంటి? అమ్మ చెప్పాలి ఏంటి? ఆ థ్యాంక్స్ చెప్పలేకపోయింది దేవుడికి, ఆ కృతజ్ఞత చెల్లించలేకపోయింది, దేవుడికి ఆ సమర్పణ జీవితం కలిగి నమ్మకంగా ఉండలేకపోయింది, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళింది. ఇప్పుడు ఏమంటుందంటే, అయ్యా నన్ను నయోమి అనొద్దు, నన్ను నయోమి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కృతజ్ఞత ఉంటే ఆమె జీవితం మారాగా మారేది. నోరు తెరిచి చెప్పాలి, మారాగా మారేది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో ఏమి లేవు చెప్పండి, కృతజ్ఞతాస్తుతి అనేది. అందుకే 103వ కీర్తనలు అంటాడు కదా దావీదు గారు, మొదటి వచనం అనుకుంటా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇప్పుడు మనకు కావలసిన మాట వస్తుంది అన్నమాట. ఆయన మధ్యలో చిన్న మాట పెడదాం. ఆయన చెప్పాలి ఆయన అనయ్య వెనకాల ఆయన. ఇక్కడ చేయబెట్టుకోనా, ఇక్కడ చేయబెట్టుకో. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎన్ని మేలు చేశాడో గుర్తు చేసుకో. నువ్వు ఉదయం బయటికి వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వచ్చేదాకా నీకు ఎంత కాపుదలు ఇచ్చాడో జ్ఞాపకం చేసుకో. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అయ్యగారు అంటారు, సందీప్ అయ్య గారు, ఆయన ఇదిగో మరి ఒకసారి వెళ్తే ఒక మంచం మీద 4 పడుకోబెట్టారంట. మీకు బాధ ఏంటో కష్టం ఏంటో తెలియాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ వార్డు ఉంటుంది, శానిటరీ మీద అంటారు కదా, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బలహీనత వల్ల మనిషి పడే బాధ ఏంటో స్తోత్రం చెప్పట్లే ఎవరు. అలాంటి దేవుడు మనకి ఎవరు కూడా రానిచ్చాడా? రానిచ్చాడా? అందుకే భక్తుడు అంటాడు కదా, ప్రాణమున్నంత వరకు ఈరోజు చెప్తే చాలు నువ్వు మట్టిలో చేరేదాకా పోయావు. ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, దావీదు లాగా 7 సార్లు స్తోత్రాలు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు పెట్టి చూసుకుంటున్నారు. నువ్వు అంతేనా, నేను అంతే అని. ఇప్పుడు పాట ఏం పాడుతున్నావు?
ఏం పాడుతున్నావు? అంత సీన్ లేదు. అమ్మ కోపం ఏమిటి అట్లేదు కదా తల్లి? వెరీ గుడ్, నన్ను దన్నావు నాన్న కదా. ఎప్పుడు దాకా? ప్రాణమున్నంత వరకు దమ్ము కావాలిగా పాడటానికి. ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు ప్రేమించేద యేసు రాజా. స్తుతి కూడికలోనే కృతజ్ఞత చెల్లించలేదంటే మనం, ఇది భయంకరమైన క్షమించడానే నేరం. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ మన తరపున వాదించే లాయర్ ఎవరుండరు నాన్న. కనకమ్మ గారు ఎన్నిసార్లు అంటండి? దావీదు ఎన్నిసార్లు అంటే దినానికి మనకులా క్యాలెండర్ తగినప్పుడు స్తోత్రం 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 స్తోత్రం. ఇది కాదు. తల మీద ముసుకేసుకొని ఏదో బైబిల్ పట్టుకొని 2 మాటలు స్తోత్రం స్తోత్రం. ఇది కాదు. నా అంతరంగములో ఉన్న సమస్తమా కదలాలి. బాడీ అంతా కూడా పొత్తు కడుపులో నుంచి ఆ మాట రావాలి నాన్న. నమ్మిన వాళ్ళందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. అది ఏమన్నాడంటే, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని చెప్పాలి? దేనిని? ఎదర్లైన్ ముగ్గురు మొత్తం ఎంతమంది నాన్న? మీ సాటికి వెళ్ళిపోతున్నా, కనపడకు సచ్చినోడు నన్ను అడగడానేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాలి ఏంటండి? మరువకమో బ్రష్ చేయటం ఎవరు మర్చిపోయారు ఈరోజు? అన్నయోళ్ళే అయ్యా తిట్టుకున్నారు, ఎవరిని తిట్టుకోవట్లేదుగా. బ్రష్ చేయటం మర్చిపోయారా? స్నానం చేయటం మర్చిపోయారా? తినటం మర్చిపోయారా? దూకోవటం అని మర్చిపోయారా? ఏం మర్చిపోయింది తెలుసా? వాక్యం చదవటం మర్చిపోతున్నాం. ప్రార్థన చేయటం మర్చిపోతున్నాం. దేవుని ఆరాధించడం మర్చిపోతున్నాం. దేవుని స్తుతించడం మర్చిపోతున్నాం. దావీదు గారు గుండెల్లో రాసుకున్న మాట, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని ఏది మర్చిపోం మనం. పొద్దునే లెగంలోనే పెడతాం, ఫోన్ కూడా తోస్తాం లోపలికి. ఏంటిదక్క అది? బాగా తెలుసు మీకు కదా. ఏంటిది నాన్న? 90% ఉన్నా కానీ ఆ 10% ఎందుకు ఖాళీగా ఉండాలి? ఆఫీస్కి వెళ్తే అయిపోద్దేమోగా, డ్రైవింగ్కి వెళ్తే అయిపోద్దేమోగా, కాలేజీకి వెళ్తే అయిపోద్ది కాబట్టి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకోమా? మరి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? నేను అడగనులే కదా, మీకు మీరే ఈరోజు 3 గంటలకు లేచి ఎంతమంది ప్రార్థన చేస్తుంటాం? ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుంటాం? చెప్పదు నాన్న. నీ మనస్సాక్షికి నువ్వే ఉత్తరవాదివి. అక్క, సిస్టర్ గారు, చెల్లి కదా, సరే అక్క అన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షికి నువ్వే ఉత్తరవాది. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? నువ్వు లేచి చెప్పలు. నువ్వు లేచి ఎంతమంది చేస్తుంటారు? 3 గంటలకి. ఎన్ని గంటలకి నాన్న? 3 గంటలకి. ఏం మర్చిపోయాం ఈరోజు మనం? ఎంతమంది వాక్యం చదువుంటారు ఈరోజు? అందుకే దావీదు అన్నాడు,
ఆయన చేసిన ఉపకారాలలో దేనిని చెప్పాలి? దేనికి చెప్పాలంటే థ్యాంక్స్ దేనికి అనుకున్నావు నాన్న? ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు ఎంత నష్టపోయాడు అనుకున్నాం కదా? భార్య ఏమంది? భార్య వచ్చింది, రే ఏబా నీకు దేవుడు కావాలా నేను కావాలా? నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏమంది? నీకు దేవుడు కావాలా నేను కావాలా? నీకు రోగం వచ్చింది, ఒంట్లో బాగోలేదు, నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు, కాబట్టి ఈ సమయంలో నీకు ఒక అగ్ని పరీక్ష. నీకు ఎవరు కావాలి? నేనా దేవుడు అంటే ఏమన్నాడు? నేను అనుకుంటా ఆ సమయంలో ఏమంటాడంటే, పోవే ముష్టిమోహం దాని అని ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఏమని ఉంటాడు? నువ్వు జోబులో డబ్బులు ఉంటేనే నీ ప్రేమ ఏమండి కదా? నేను ఆరోగ్యంగా ఉంటే నువ్వు ప్రేమిస్తావు. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను ప్రేమించే నా దేవుడు, నా దగ్గర ఏముందో చూడకుండానే ఇదిగో నన్ను ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు. నాకు ఆయన కావాలి, కానీ నువ్వు ఉంటే ఎంత? స్తోత్రం చెప్పండి. చెప్పండి, వాళ్ళు వదిలిపెట్టలే మిమ్మల్ని. చెప్పండి, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మన వాక్యం ఏంటంటే, ఆయన చేసిన ఉపకారాలలో ఏది మర్చిపో. మనం ఎవరికైనా నప్పిస్తే మర్చిపోతామా అన్నయ్య? వెనకాల ఇప్పుడు కొంతమంది కోపం వస్తుందిలే, రాళ్ళు ఉంటే రెడీగా పెట్టుకోండి కదా. ఎవరికైనా నప్పిస్తే మర్చిపోతామా? చేశారు కదా. ఏం మర్చిపోతామంటే, అమ్మా దశంభాగం అంటుంది, నేను అనలేదమ్మా అంటుంది. ఏం మర్చిపోతాను చెప్పండి? ఏం మర్చిపోతానన్నా? అప్పిస్తే మర్చిపోతామా? ముక్కు పిండి వసూలు చేస్తాం. మరి దేవుడికి ఏమిటి మర్చిపోతాం మనం? కృతజ్ఞత ఫ్రీగా వచ్చేదిగా, దానికి పెట్టుబడి ఏముంది? స్తోత్రం 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 అయిపోయింది, అంతే కృతజ్ఞత. అమ్మా ప్రియమైన, అది కూడా మళ్ళీ తెలియగలదులాగా ఉంది అక్క. ప్రియమైన దేవుని బిడ్డలారు కదా, నిజమైన కయ్యోను హేబేలు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక ఆయన నిండు మనసుతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంకొక ఆయన ఏమనుకుంటే, ఆయన చెల్లిస్తున్నాడు కాబట్టి నేను చెల్లించాలనుకున్నాడు. అర్థమవుతుంది చెప్పేది? ఏది మర్చిపోగానే ఏం మర్చిపోతాం చెప్పండి మనం? దేవుడికి ఫ్రీగా వస్తే పాదరసం కూడా తాగేస్తాం నాన్న. దేవుడికి ఏమిటి మర్చిపోతున్నాం ఈరోజు? నీ రాబడి అంతట్లో కూడా ఏమి ఇవ్వాలంట అండి? చెప్పలు ఏమి ఇవ్వాలంట? రూపాయి ఎక్కువ అవసరంలా, రూపాయి తక్కువ అవసరంలా దేవుడికి. చెప్పాలి, రూపాయి ఎక్కువ అవసరంలా, నీకు దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తే ఇవ్వచ్చు. బాకీ మర్చిపోం, డోకరా కర్త మర్చిపోం, గ్యాస్ మర్చిపోం, ఏమంటే రీఛార్జ్ మర్చిపోం, ఏమి మర్చిపోం. కానీ ఏం మర్చిపోతున్నాం ఈరోజు? అదొక రకమైన కృతజ్ఞత దేవుడికి. అది హృదయంలో నుంచి, మనసులో నుంచి రావాల్సిన కృతజ్ఞత అది. అందుకని ఏవేంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు లేచి అరుణోదయాన్ని లేచి ఏం చేశాడంటే, బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అన్ని పైన కూడా ఏమన్నాడంటే, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడు యోబును వదిలిపెట్టాడా? చెప్పండి, వదిలిపెట్టాడా? మీకు బాగా తెలుసు కదా, 48:10 ఉంటుంది కదా యోబు గ్రంథం. 48:10, 42:10. అదే నీకు తెలుసో తెలియదా? 48 అన్నానులే నాన్న. 42:10 చదువుదాం ఒకసారి. 10 చదువు నాన్న, 12 దగ్గర తర్వాత వెళ్దాం. 10 చదువు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము, అది ఏం మర్చిపోవాలో చెప్పండి. ఆయన అందరు తలకాయలు పెరిగితే ఏం మర్చిపోవాలా? చెప్పాలి, ఏం మర్చిపోవాలా? 3 స్నేహితులు వచ్చంట యోబుని ఏం చేయలేకపోయారంటే, ఐడెంటిఫై చేయలేకపోయారు, గుర్తుపట్టలేకపోయారు, పోల్చుకోలేకపోయారు. తన పరిస్థితి అంత దీనంగా హీనంగా ఇదిగో మారిపోయినా కానీ యోబు తన జీవితంలో మర్చిపోనిది ఉందంటే అదేంటిదంటే ప్రార్థన. చెప్పండి ఏంటి? చెప్పాలి ఏంటిది? అందరు చెప్పాలి ఏంటిది? ప్రార్థన. అన్ని ఉన్నప్పుడు అరుణోదయాన్ని లేచి చేశాడు, ఏమీ లేనప్పుడు కూడా ఏం చేశాడంటే అరుణోదయాన్ని లేచి దేవునికి ఏం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చదువమ్మ, చదువునా. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను,
ఎలా దయచేశాడంటే పూర్వము కలిగిన దానికంటే అదే అంతకుముందు కష్టపడి అంత సంపాదించాడు, ఇప్పుడు కష్టపడకుండా ఎంత సంపాదించాడు? అర్థమైంది మీకు లాజిక్ ఇక్కడ? అంతకుముందు కష్టపడి వ్యవసాయం చేసి గొర్రెలు మేపి పాడి పంటలు మేపి ఏమంటే కూలోళ్ళు పెట్టుకొని వ్యవసాయం చేపించి ఆ గొర్రెలో మేకలో గేదెలో పొలానికి తోలికెళ్ళి అంత సంపాదించాడు. ఇప్పుడు లెగలేని స్థితిలో ప్రార్థన చేసి ఎంత సంపాదించాడంటే పూర్వము కలిగిన దానికంటే. చూసారా కృతజ్ఞతలు ఎంత ఆశీర్వాదం ఉందో? ఇప్పుడు ఎంత ఇచ్చాడంట దేవుడు? ఎంత ఇచ్చాడంట? ఒక ఫ్యామిలీని తప్ప మొత్తం ఎంత ఇచ్చాడంట? ఈ దేన్ని బట్టి ఇచ్చుంటాడంటారు? అందుకే అక్కడ నువ్వు 12 అన్నావు, నేను 10 అన్నా కదా నాన్న. 10లో ఏముందంటే మనకు కావాల్సింది ఉంది, 12లో మీకు కావాల్సింది ఉంది. స్తోత్రం చెప్పాలి కదా. 10లో ఏముంది నాన్న? ఏం మర్చిపోలే ఆయన చెప్పాలి, ఏం మర్చిపోలా? అందుకే సందీప్ అయ్య గారు ఎప్పుడు పాడుతుంటారు కదా, ఏం పాట? ప్రార్థన. ఏం నాన్న? ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాధాన్యమా, ప్రార్థన వలనే ఏబుకు తెలిసింది ఏంటంటే కృతజ్ఞత. ఆ ప్రార్థన లేకపోతే నాకు పరాభవం. చెప్పాలి, నాకు పరాభవం, నాకు నష్టం, నాకు కష్టం తప్పదని. ఇదిగో ఆ చేయలేని ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవునికి ఏం చెల్లిస్తున్నాడంటే ప్రార్థన ద్వారా. ఆ మాట ఎక్కడ ఉందంటే కదా, ఫిలిప్పీలోనా ఎఫెసీలోనా కదా, ప్రతి ఫిలిప్పీలో అనుకోండి, చూడండి ఎక్కడన్నది. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పాలి. దేవునికి స్తోత్రం. చదవండి, ఫిలిప్పీలకు రాసిన ఆఖరి రెఫరెన్స్ 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చి, ఇప్పుడు దేని గురించి ఏమవ్వలేదు? భార్య వెళ్ళిపోయిందని చింతపడ్డా? వెనకాల ఆస్తి పోయిందని చింతపడ్డా? ఆరోగ్యం క్షీణించిందని చింతపడ్డా? దేనికి తలకాయ పట్ల మాట్లాడట్లా. దేనికైనా చింతపడ్డా? అరే నా భార్య వదిలేసింది, రేపు నా పరిస్థితి ఏంటి? బిడ్డలు చచ్చిపోయారు, నా పరిస్థితి ఏంటి? ఏదో గొర్రెలు ఉన్నాయిలే అమ్ముకొని బతకొచ్చులు అనుకున్నాను, అయ్యి చచ్చిపోయినాయిలే అని ఏమన్నా బాధపడ్డా? పోతే బాని నాకు నా దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. అందుకని దేని గురించి కూడా మీరు ఏమవ్వకూడదంటే చింతపడొద్దు. చేయాల్సింది ఏంటంటే ప్రతి విషయంలో చెప్పాలి ఏంటి? ప్రతి అంటే నువ్వు నష్టపోయినా కానీ కృతజ్ఞతాస్తుతులు దేవుడికి. ఒకవేళ తప్పామనుకో, అయ్యా నన్ను ఎగ్జామ్ తప్పా, దానికి కూడా ఏం చేయాలి దేవుడికి? హాస్పిటల్లో ఉన్నాం, దానికి కూడా ఏం చేయాలి దేవుడికి? అది ఒరిజినల్, అది కృతజ్ఞత అనేది నిజమైంది. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడికి ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుడికి తెలియచేయుడి. ఎప్పుడు? అదే నాన్న, ఎప్పుడు చెప్పండి అందరూ, ఎప్పుడు? కృతజ్ఞతాపూర్వకముగా అన్నది కదా, అయ్యా నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తానంది. దాన్ని టెక్నిక్ అంటారు. స్తోత్రం చెప్పండి. దాన్ని ఏంటన్నా? టెక్నిక్ కదా. ఏమంది? నాకు ఒకరిని ఇస్తే చాలు, తిరిగి నీకు చెప్పు, నన్ను తిరిగి
నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కమిట్మెంట్ చేసుకుంది, దేవుడితో తీర్మానం చేసుకుంది కదా. దేవుడు ఇచ్చాడు. మరలా ఏం చేసింది? దాన్ని ఎర్రేసి చేపను పడతాం అంటారు తెలుగులో. ఎర్రేసి ఒకరినిచ్చింది. తర్వాత దేవుడు ఏం చేశాడు అమ్మా? తర్వాత దేవుడు ఏం చేశాడు? అది ఒక్కరినిచ్చింది. ఎంతమందిని ఇచ్చారు చెప్పండి? రేవతకి ఏం చెప్పట్లా? రేవతేనా? చెప్తున్నాను. ఎంతమందిని ఇచ్చాడు? ఎంతమందిని ఇచ్చింది? మనం ఇచ్చే దేవుడికి చిన్నదే, కానీ దేవుడు ఇచ్చేది ఎలాగుంటుందంటే, మనం ఇచ్చేదానికి లిమిట్ ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చేది ఏంటంటే అన్లిమిటెడ్. స్తోత్రం చెప్పండి. అన్న దేవుడికి ఇచ్చిన దానికి ఏముంది? లిమిట్ ఒకటే కదా. దేవుడు ఎంతమందిని ఇచ్చాడు తిరిగి? నాకు చాలా అయ్యా, నేను పెంచలేను అని ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు ఏం చేయాలంటే దేవుడికి చెప్పాలి. దేవుడికి ఏబు చేసిన పని అదే. ఏం మానలేదు చెప్పండి? మనం ఏం మానుతున్నాం? అది వీలైనప్పుడు అందరూ చేస్తారు, అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ చేస్తారు. నేనంట ప్రతికూలతలో కూడా దేవుడికి ఏం చేయాలి? నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా దేవుడికి ఏం చేయాలి? అందుకే అన్నాడు కదా తెస్సలోనికీ పత్రికలో, ప్రతి విషయంలో కూడా దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లిద్దాం. దేవుడు యోబు కంటే, అన్నా కంటే, దావీదు కంటే కూడా ఒక అద్భుత కార్యాన్ని ఈ 7 రోజుల ఉపవాస కోడికల ద్వారా దేవుడు మన సంఘంలో చేయబోతూ ఉన్నాడు. ఒక్కరు అనలేదు, ఎనబడలా అంటే నమ్మకం లేదనుకుంటా. బిగ్గరగా చెప్దాం కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ఈ రాత్రి ప్రతి విషయంలో కూడా నువ్వు కూర్చున్నా లేచినా కానీ దేవుడికి ఏం చేయాలి? ఈ కాళ్ళకి ఆ ఓపిక ఇచ్చావు. ఈ జాయింట్ మార్చాలంటే 3 లక్షలు అంట. ఇక్కడ కూర్చుంటుందంట కదా నాన్న. ఇది అరిగిపోతే ఎంత అంట? నువ్వు కూర్చున్నా లేచినా దేవుడికి స్తోత్రమాను. నీకు 70 ఏళ్ళు వచ్చినా అది అరగదు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు వారు రెక్కలు ధరించి పక్షిరాజులాగా. అదే స్తుతిలో అంత శక్తి, దేవుణ్ణి ఆరాధించిన అంత బలం, దేవునికి స్తుతి చెల్లించడంలో ఇదిగో ఒక గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు కోరుకొని ఏం చేశాడంటే రాజుగా చేశాడు. కాబట్టి ఈ రాత్రి GSMలో దేవుడు మీ పట్ల ఏ కార్యం చేయబోతున్నాడో అది మన కంటికి, చెవికి, హృదయానికి చెప్పాలి. హృదయానికి ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు చెయ్యి. దేవుడు తప్పకుండా నీ పట్ల ఈ రాత్రి ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. నీ పట్ల దేవుడు కార్యాన్ని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఉదయాన్నే లేచి 2 చేతులు పైకెత్తి అంటాడు కదా, నా ప్రాణమా. ఇప్పుడు ఎవరన్నారు అట్లాగా? నా ప్రాణమా, తిను, తాగు, ఏసీ 18లో పెట్టుకొని పడుకో. 16 మా దానికి 18, మాది డైకన్నా. ప్రియమైన దేవుని బిడ్డలు ఎంతలో పెట్టుకోవాలంటండి? 18లో పెట్టుకొని పడుకో. ఏం మర్చిపోతున్నాం మనం? అలసిపోయి ప్రార్థన మర్చిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. ఈ కృతజ్ఞత కోడికల ద్వారా దేవుడు మన అందరిని తిరిగి మరలా రీఛార్జ్ చేయునుగాక. మొదటి భక్తి, మొదటి ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మొదటి సమర్పణ దేవుడు మరలా మనకి దయచేయునుగాక. మన సంఘంలో దేవుడు ఒక ఉద్యోగాన్ని కలుగు చేయనుగాక. ఈ గంగ్రెద్దుల దెబ్బలో మన GSM సంఘం అనేకులకు ఒక మాదిరికరమైన సంఘముగా ఉండనుగాక. ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఉద్యమం అనేకమైన స్థలాలకి ఇదిగో ప్రవహించునుగాక. అటువంటి కృప ఈ ఉపవాస కోడికల ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిసిన. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించునుగాక. ఆమేన్. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్నియు సాధ్యం.
అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మరి చక్కగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధి విధానాలను మరి దైవజనులు, అభిషేకితులు మరి కిరణయ్య గారి ద్వారా మనకి చక్కగా తెలపబడటం అనేది చాలా ఆనందదాయకం. సంఘాన్ని ప్రేమించి మరి సంఘమును దేవుడు ఎంతగానో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. నిజమే, మనం కూడా యోబు వలె నష్టము కలిగినప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కృతజ్ఞత కూడికల నిమిత్తమై మీరు విత్తవలసిన శ్రేష్టమైన కానుక, దేవునికి శ్రేష్టమైన కానుకను మీరు విత్తి యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు
అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కలుపుకుందాం. రేపటి దినాన్ని జరుగుతున్న ఆరాధనలో దేవుడు ఎంతో ఘనంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఆరాధన దేవుడు జరిగించాలని ఈ యొక్క 5వ రోజు ఈ కృతజ్ఞత కోరికను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కలుముసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన రాజా, అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ రోజు ప్రభువా, అయ్యా మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ప్రతి ఒక్కరు ప్రభువా అయ్యా ఈ యొక్క కృతజ్ఞత కోడికల్లో భాగస్వాములుగా నిలుస్తూ అయ్యా వారి యొక్క మనస్సును బట్టి ప్రభువా, వారి యొక్క నీ పైన కలిగిన ప్రేమను బట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభువా, వారి కుటుంబాలను మీరు ఈ సన్నిధిలో వెత్తబడిన ప్రతి కానుక నీ రాజ్య స్థాపనకై ఖర్చు అవుతున్నట్లు సహాయం. GSM పరిచయం మీరు అంచెలుగా హెచ్చిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నానయ్యా. అయ్యా, సేవకులు నడిపించినందుకు నీకు వందనాలు, ఎంతబడిన కానుకలు బట్టి నీకు వందనాలు, అనేకులను ప్రభా సమకూర్చి తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క కార్యము నీకే మహిమ, ప్రతి ఒక్క కార్యము ద్వారా నీ నామమునకే ఘనత కలుగునట్లుగా సహాయం చేస్తున్నాను. అలాగే ప్రభా చెప్పబడిన వాక్యాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి, అందరిని బట్టి కూడా, ఆరాధన బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి దర్శించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన తండ్రి. మీ రాజ్యం మాకొచ్చును గాక. మాకు కావలసిన మనది ఆహారం దయచేయండి. మన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల సదా మన కుటుంబాలకు దేవాతి దేవుని సన్నిధి సదాకాలము తోడని రక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. యేసు రక్తమే చేయము, ప్రభు యేసు రక్తమే చేయము, ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి. God bless you.